వాళ్ళందరి ఫేవరెట్ రౌడీ పెళ్లికాని యూత్ కి ఏదైనా చిన్న టిప్స్ ఏమన్నా ఇస్తే ఎస్పెషల్ నాలంటోడికి. నా లవ్ స్టోరీ కంటే నీ లవ్ స్టోరీ రోజు న్యూస్ లో ఉంటాయి కదా, నాకంటే సీనియర్ నువ్వు. ఈ రెండు టీమ్స్ మధ్య దంషరాట్ జరగబోతున్నది. టైం స్టార్ట్స్ నౌ సర్. 4 letters. భార్య. లవ్, హార్ట్, దిల్. ఈసారి పండగ మనదే. ఈ ఉగాది పండగ రోజు ఉదయం 9:30 మీ ఈటీవీలో. ఎక్స్ట్రా జబర్దస్త్. చూపులతో ఒక గిల్లరి మొదలాయి ఇహ మెల్లగా ఎదలో నా చిరుగిల్లుడు శురువాయి. అరే చెక్కిలి గింతాయి ఈ తిక్క గాలి వలన, మరి ఉక్కిరి బిక్కిరి అయిపోయే ఈ రాత్రి దయ వలన. Hello everybody, good evening, namaskaram and welcome to Extra Zabardast Khatarnak Comedy Show. Extra Zabardast. Alright, so మన Extra Zabardast Extra Fun Fill episode ని స్టార్ట్ చేయాలంటే ఏం చేయాలి? మన extra joshful judges ని ఇన్వైట్ చేయాలి. Please welcome మన K-Square team, Krishna Bhagwan garu and Khushbu garu. ఒక మంచి కుటుంబాన్ని చూస్తే మనసుకి మంచిగా అనిపిస్తది. అలాంటిది ఒక ఊరు మొత్తం మంచి వాళ్ళతో ఉంటే ఆ స్కిట్ ఎంత మంచిగా ఉంటుందో చూపించడానికి వచ్చేస్తున్నారు ఆటో రామ్ ప్రసాద్ along with his team. So let's welcome them. రేలా 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 మనసూర కలసేనా. అందరికీ నమస్కారం అండి. నా పేరు రామకృష్ణ. మాది మంచిపురం అండి. మా ఊర్లో అందరూ మంచోలే. ఎంత మంచోలంటే మగమాటం ఎక్కువ. మంచితనం కోసం ఏదైనా చేస్తారు. ఆ అవసరమైతే ప్రాణం త్యాగం చేస్తారు. మరి ఆ ఊర్లో మీరేం చేస్తున్నారు? సాధారణంగా చూడండి, 3 కోతులు ఉన్నాయి. చెడు చూడకూడదు, చెడు మాట్లాడకూడదు, చెడు వినకూడదు అని. కానీ మా ఊర్లో ఏమీ మూసుకోలేదు. మంచి మాట్లాడితే, మంచి వింటే, మంచి చూస్తే అంత మంచి ఊరు. ఇప్పుడు మా ఊరిని చూడబోతున్నారు. అన్ని చూస్తారు, అన్ని చేస్తారు, అన్ని వింటారు. ఆ మంచితనంలో ముందుగా మా ఆవిడని చూద్దాం ఫస్ట్ గా. ఏమే సాంప్రదాయిని సుప్పిని శుద్ధ పూసని. నన్ను పెళ్లి చేసుకోవడానికి 10 లక్షలు కట్నం ఇస్తానంటే వద్దన్నారు తెలుసా, అంత మంచివారు. ఒక అమ్మాయి దగ్గర కట్నం ఏం తీసుకుంటామండి. అప్పటికి మా అయ్యగారు చెప్పాను తీసుకోండి అంటే నేను వద్దని చెప్పాను. సరే మీరు ఫీల్ అవద్దండి, కొన్ని కోటి రూపాయలు అప్పేమని చెప్పాను. ఇచ్చారు. అతనికి వచ్చి మళ్ళీ తిరిగి అడగలేదు. అతను బాగానే ఉంది. అదే ఎవరిది అడ్రస్ ఇస్తారేటి? మీ చెల్లిని చూడడానికి పెళ్లి చూపుకి ఎలా వస్తున్నారు కదా? అవును కదా. చెల్లి ఎక్కడ ఉంది? దాని బాయ్ ఫ్రెండ్ వచ్చి పిలిస్తేను ఎలనని మొండికేసింది. తప్పు అలా చేయకూడదని చెప్పి నేనే దగ్గరుండి పంపించాను. మళ్ళీ వాడు హట్ అవుతాడు కదా. వాడు హట్ అవుతాడు. అంత మంచోళ్ళం అండి నేను. చెల్లి ఏదైనా అందామంటే ఎక్కడ హట్ అవుతారని అనట్లేదు కానీ లోపల ఎన్ని ఉన్నాయో. సరే మన లోపలికి వెళ్ళి చూసుకుందాం. నేను ఈ ఊరు పెళ్లి చూపులకు వచ్చాను సార్. అడ్రస్ కోసం తిరుగుతున్నాను. ఏమైంది సార్?
పక్కురోడు పొడి చేసి వెళ్ళిపోయాడు సార్. సరే సరే మీరు అర్జెంట్ గా హాస్పిటల్కి వెళ్ళండి. నేను వెళ్తాను కానీ ఇంతకీ మీరు ఎవరు సార్? మా ఊరు వచ్చారు. నేను రామకృష్ణ గారికి పెళ్లి చూపులకు వచ్చాను. అడ్రస్ తెలియక తిరుగుతున్నాను. అడ్రస్ తెలియదా? నేను చూపిస్తాను రండి సార్. కానీ ముందు హాస్పిటల్కి వెళ్ళవా నువ్వు? ఊరుకోండి సార్, హాస్పిటల్ కి రేపే వెళ్తా. ఇప్పుడు అడ్రస్ చెప్పకపోతే మా ఊరికి చెడ్డ పేరు వస్తుంది. దానికంటే చచ్చిపోవడమే బెటర్. రండి సార్ చూపిస్తా. రామకృష్ణ గారు, రామకృష్ణ గారు. సందీప్ గారు చెప్పండి సార్. నమస్కారం సార్. కొంచెం కష్టంగా ఉన్నట్టు పర్ఫార్మెన్స్. వీటికి పెళ్లి చూపులకు వచ్చాడు సార్. దొరబాబు గారు మీరేనా పెళ్లి చూపులకు వచ్చారా? రామకృష్ణ గారు ఏంటి అడ్రస్ నువ్వు తీసుకొచ్చా? సమయం తీసుకొచ్చావు. ఏమనుకోకపోతే పెళ్లి చూపులకు వచ్చారు, ఇంట్లో సమయం కొంచెం స్వీట్స్ పట్టుకొస్తావా? ఈ టైంలో ఆయన హాస్పిటల్కి వెళ్ళమా? ఊరుకోండి, మా ఊళ్ళో అలాగే ఉండదు. ఇచ్చిన మాట కోసం ఏదో చేస్తాను. కూల్ డ్రింక్ కూడా తీసుకుని వస్తాను. ముందు కూల్ డ్రింక్ పట్టుకొచ్చి ఫస్ట్. రే అడిగి ఏం కాదు సార్. సార్ కూలింగా లేకుంటే హాటా సార్? ఏదో తీసుకురావా వెళ్తాడంటారా? ఏమో పోతాడు ఎక్కడో దగ్గరికి. రండి సార్, రండి కూర్చోండి. ఎలా ఉంది సార్ మా ఊరంతా? చాలా బాగుందండి. చెప్పడం మర్చిపోయాను, మా తమ్ముడు చాలా త్యాగాలు చేశాడు మంచి కోసం. ఈయనేం త్యాగం చేశారు? ఈ స్కిట్ కోసం నాలుగు తీసేసుకున్నాడు డైలాగ్ లేకుండా. పెళ్లి కూడా ఎలాగున్నాడు? ఏంటి సార్ అంటున్నాడు? తప్పు అనుకోద్దండి, కుర్రోడు కుర్రలా ఉంటున్నాడు. ఓకేనా? మా ఆవిడండి నమస్కారం. చాలా మంచిదండి. చెప్తూ కూడా సైలెంట్ గా వెళ్ళిపోద్ది. ఏరా పెళ్లి కూడా చూడడానికి ఎలా కూడా అంతకి ఇప్పుడైతే ఏదో అన్నాడు, అచ్చు గుద్దినట్టు హీరోలా ఉన్నాడు. వీడికి డైలాగులు ఇస్తేనే బెటర్ ఏమో అనిపిస్తుందండి. ఇంకేమైనా నువ్వు మాట్లాడాలనుకుంటున్నావా? రామకృష్ణ గారు ఇలా వస్తారా? మీరు చెల్లి త్వరగా మా ఇంటికి రావాలి. ఏమైందండి? మా ఆవిడ చనిపోయిందండి. మీ ఆవిడ చనిపోయిందా? అయ్యో ఎలా? ఇందాక నూతిలో పడి చనిపోయింది. త్వరగా రండి. ఏంటి సార్ అలా ఆవిడ చచ్చిపోయిందా, ఊరు పోయింది, అంత హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు ఏంటాడు? వాడు ఏడుస్తూ చెప్పాం మేము హట్ అవుతాం కదా, అందుకే నవ్వుతూ చెప్తున్నాడు. ఇప్పుడు మేము ఆ విషయం తెలిసి మేము ఏడ్చామండి, వాడు హట్ అవుతాడు, అందుకని మేము నవ్వుతూ సమాధానం చెప్పాం. అంతే. ఈ ఊర్లో అందరూ ఇలాగే ఉంటారా? ఎవరిని హట్ చేయకూడదు సార్. మేము ఏమైనా మాట్లాడతావా అబ్బాయితో? మందు అలవాటు ఉందని అడుగుతున్నాడు సార్. లేదండి. సరే సరే మీరు మాట్లాడుతుండండి, నేను కాఫీ తీసుకొస్తాను. కూల్ డ్రింక్ దొరకలేదురా, మంచి నీళ్ళు ఉన్నాయి. ఓకే, కొంచెం స్వీట్స్ పట్టుకొస్తావా? నువ్వు అడగాల. మోతిచూర్ ఓకేనా సార్ మీకు? మోతిచూరా? ఆడేం తినేస్తున్నాడు. మీరు బలవంత పెట్టుకోండి, కూర్చోండి, కాఫీ తాగుతారు. రామకృష్ణ త్వరగా రండిరా, లేట్ అవుతుంది. అంటే వద్దాం అనుకున్నాను, ఇంటికి వస్తున్నాను. అన్నం వండుదామని పెడితే కుండ పగిలిపోయింది. దీంట్లో అన్నం వండుకోండి. ఈ కుండగా రండి. ఇప్పుడు మా ఆవిడ చనిపోయింది కదా, దాని శవం చుట్టూ తిరగాలి కదా. నేను ఎలాగో కన్నం పెడతా, మీరు అన్నం పెట్టుకోలేరా? ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్? త్వరగా వచ్చేయండి. మంచితనం అండి, మంచితనం. మా ఫ్యామిలీ, మా ఊరు అంతా మంచులండి మా వాళ్ళు. చెల్లి వచ్చిందా? చెల్లి వచ్చేస్తుంది. ఎవరితోని? ఏంటి ఇంత ఆలస్యం చేసా? అక్క సినిమాకి వెళ్దామని పిలిచాడక్క. అక్కడ వెళ్ళాక చూస్తే రూముకి వెళ్దాం రా అన్నాడు. పెళ్లి చూపుకి లేట్ అవుతుందని రేపు వస్తాలే అని వచ్చేసానక్క. మంచి పని చేసావు. వాడు హట్టోడు, వీడు హట్టోడు. ఇగోండి మా మరదలు, మా చెల్లెలు. చాలా బాగుందండి. దిగ్గి తీస్తే ఇంకా బాగుంటది. ఏమండి ఒక 2 నిమిషాలు మాట్లాడచ్చా? బెడ్రూమ్ లోకి వెళ్తారా, పెరట్లోకి వెళ్తారా? ఎందుకండి పక్కన మాట్లాడుకోండి. మీకు ఇక్కడే కంఫర్ట్ అయితే ఓకే. ఏం పేరు? కృష్ణ అండి. అక్క ఏమైంది? నాడం గిలుతున్నాడు అక్క. ఊరుకో, ఇంతేనా? మన ఊరు గురించి ఏమనుకుంటారు? గిల్లితే గిల్లించుకోవాలి గాని కామ్గా. పిచ్చా ఇలా అల్లరి చేస్తావా నలుగురిలో? నా పెళ్లి చూపులప్పుడు ఎంత మందికి గిల్లారో. వాళ్ళు గిల్లి గిల్లి వాచిపోయి నడువింత అయింది కానీ నేను సన్నవే. అవునా? అంతమంది గిల్లారా? అయ్యో మీరు ఇక్కడే ఉన్నారా? అప్పుడు తెలిస్తే ఫీల్ అవుతారని. నేను చాలా మంది గిల్లాను అప్పుడు. ఆటగాడు, మా వాళ్ళు ఆటగాడు కాదు. వావ్, నాకు మీ ఊర్లో ఇది ఒకటే నచ్చింది. ఏంటి? గిల్లితే గిల్లించుకోవడం అనేది. ఇవే తగ్గించుకుంటే మంచిది. సరే, మా చెల్లెలు మీకు నచ్చింది కదా? నాకు నచ్చింది. ఒకసారి ఇంకొకసారి 2 నిమిషాలు పర్సనల్ గా మాట్లాడు. ఎంత క్లూ ఇచ్చాక ఇక్కడ మాట్లాడను. సరే జాగ్రత్త అమ్మా, అల్లరి చేయకు. నా అలాంటి అక్క ఎక్కడ ఉంటదండి? ఇంతకుముందు పెళ్లి చూపులు వాళ్ళకి వెళ్ళే కదా. పిచ్చిదానా, జుట్టు చెరిగితే చెరిగింది, నీట్ గా సర్దుకొని రావాలి గాని నలుగురిలోకి ఇలా వచ్చేస్తావా? మన గురించి ఏమనుకుంటారు? లోపల ఏం చేయనట్లుంది? ఏం చేయలేదు సార్. ఐస్ క్రీమ్ తింటావా? బేబీ కూల్ డ్రింక్ తాగుతావా? సార్ ఎవరండి వీళ్ళు? వీళ్ళ భార్య అండి. మరి ఆడేవాడు? దాని లవ్వర్ అండి. పెళ్లికి ముందు చేసి అంటే ఈయన చేసుకుంది కదా, ఎక్కడ హట్ అవుతుందని చెప్పి ముగ్గురు కలిసే ఉన్నారండి. అరే నువ్వు సినిమాకి తీసుకెళ్ళరా ఈ రోజు? లేదురా, నువ్వు థియేటర్కి తీసుకెళ్ళరా. ముందు మీరు బయట తీసుకెళ్ళండి రా ఫస్ట్.
రేయ్ మర్యాదగా డబ్బు నగదు ఇస్తారా లేకపోతే చంపేమంటారా? ఒక నిమిషం ఏమే ఆ డబ్బు నగలు పట్టారు దొంగలు వచ్చారు. సార్ ఊరుకోండి సార్, ముందు పోలీసులు ఫోన్ చేయండి. మా ఊర్లో పోలీస్ స్టేషన్ లేదండి. పోలీస్ స్టేషన్ లేదా? మేము కేసు పెడితే కదా పోలీస్ స్టేషన్, అడగగానే మేమే ఇచ్చేస్తుంటాం కదా, ఇంకెందుకు దొంగతనం? ఇది ఎక్కడ ఊరండి? మర్యాదగా వాళ్ళిద్దరు డబ్బు నగలు ఇచ్చారు, నువ్వు ఇస్తావా? పొడిచి పారే. నాది ఈ ఊరు కదా, నేను ఇవ్వను. చిచ్చి ఇటుంటే లివర్ పాడైపోద్ది, ఒకసారి లేకండి. ఇప్పుడు కొంచెం హెల్త్ బాగుంటది. అయ్యో బ్లీడింగ్ ఎక్కువ అవుతుంది, హాస్పిటల్ కదా. అరే ఏమేంద్రా? స్వీట్లు దొరకలేవురా. స్వీట్లు వద్దు కానీ ముందు నన్ను కూడా హాస్పిటల్ ఊరుకోండి. మా ఇంటికి వచ్చి మీరు స్వీట్లు వెళ్తారా? మీరు కూర్చొని స్వీట్లు పట్టుకోవచ్చు. చచ్చిపోయేలా ఉన్నాను సార్. కూర్చోండి సార్. పద స్వీట్లు పట్టుకోదాం. ఇదే ఊరండి, ఈ ఊరు చావడానికి వచ్చినట్టున్నాను. నువ్వు కళ్ళతోటి విసురుతుంట లవ్ సిగ్నల్స్, నా ఏడులో నా షురు ఇంకా ఎప్పన్ రెస్. మా జడ్జెస్ కి ఎంత వరకు మంచి అనిపించిందో లెట్స్ ఫైండ్ అవుట్. ఖుష్బు గారు. ఆటోర ప్రసాద్ గారు, కొత్త కాన్సెప్ట్ ఇది, చాలా డిఫరెంట్ గా ఉంది, ఇంతవరకు చూడలేదు నేను. మంచిపురం అంటే అందరూ మంచి వాళ్ళలాగా ఉన్నారు, నిజంగానే మీరు అలా కాదు, అది తెలుసు నాకు. థ్యాంక్ యూ, వెరీ నైస్ కాన్సెప్ట్. మరి కృష్ణ భగవాన్ గారు. నాకు చాలా మంచిగా అనిపించింది ఆటోరా ప్రసాద్ గారు. థ్యాంక్ యూ మేడం. అందులో ఏదో వెజిటబుల్ బిర్యానీలో ముక్కలాగా మన దొరబాబు ఉన్నాడు కానీ బాగుంది, బాగా చేశారు. ఓకే, ఆల్ ద బెస్ట్. సింహరాశి సినిమా రాజశేఖర్ గారి కెరియర్ లో ఒక పెద్ద హిట్ అయితే, అదే సినిమాని స్పూఫ్ చేసి ఈ స్కిట్ ని ఒక రేంజ్ లో హిట్ కొడతామంటూ మన ముందుకు వచ్చేస్తున్నారు ఇస్మార్ట్ ఇమ్మాన్ along with his team. So let's welcome them. అమ్మాని పిలిచి పిలిచి గుండె పిండకురా. జబర్దస్త్ జరుగుతుంది, భలే ఉంది కామెడీ. ఎవరు లే ఇక్కడ ఉండవద్దు. నేను జబర్దస్త్ షూటింగ్ వెళ్తే వద్దని నన్ను గెంటేశారమ్మా. నేను ఎలాగైనా ఆర్టిస్ట్ అవుతా. నేను వెళ్తున్నానమ్మా, నేను ఆర్టిస్ట్ అవుతాను. వద్దమ్మా, నేను ఆర్టిస్ట్ అవుతాను. నేను ఆర్టిస్ట్ అవుతానమ్మా, ఆర్టిస్ట్ అయ్యే తిరిగి వస్తా. పేదలంటే ప్రాణమిచ్చే మన అన్న రాజు, మన్ను మిన్ను కన్నా గొప్ప మనసున్న రాజు, దానవీర శూర కర్ణ నరసింహరాజు. సింహరాశిలో పుట్టినవయ్యా, జన్మభూమికి వండి తెచ్చినవయ్యా. రాజు బాబాయ్ పాపం బట్టలు లేక సగం సగం వేసుకుని తీసురా పో బాబాయ్, తీసురా. చూడమ్మా, దీన్ని తాంబూలం అంటారు. ఎవరైనా వచ్చినా లేదా ఎవరైనా వెళ్ళిపోతున్నా ఇస్తారు. నువ్వు రావటం అయిపోయింది, ఇంకెళ్ళటమే లేటు. పట్టుకో చెల్లి, పద వెళ్దాం. కానీ రాజు, నువ్వెందుకు ఎప్పుడు నవ్వుతా ఉంటావు? మా అమ్మ చెప్పింది, పెద్ద అయ్యాక నువ్వు ఎప్పుడు నవ్వుతూనే ఉండాలని, అందుకే. సరే, ఈ రోజు నన్ను ఎవరో ఒక అమ్మాయి కలుస్తానందంట. అవును రాజు, ఇంకా రాలేదు, అదే చూస్తున్నా నేను. రమ్మని చెప్పు, రమ్మని చెప్పు. నాకు అర్థం కాదు ఏంటంటే, స్కూల్కి వెళ్ళినా నీ ఫోటోవే, ఎక్కడికైనా వెళ్ళినా నీ ఫోటోవే, వాళ్ళందరు నీ ఫోటో ఎందుకు పెట్టుకుంటున్నారు? నాయనా ఫోటోలే, తమరి అయితే వీడియోలే ఉన్నాయి. ఇంతకీ ఎందుకు వచ్చావు? నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా లేదా? నేను చేసుకోలేదు. ఎందుకు చేసుకోలేవు? ఎందుకంటే నా జీవితంలో అన్ని కష్టాలే గాని సుఖాలు లేవు. అయినా నేనంటే నీకు ఎందుకు ఇష్టం? ఎందుకు ఇష్టం అంటే, నీకు ఇంతున్నా ఏమీ లేనట్టుంటావు, అందుకే నాకు నువ్వంటే ఇష్టం. నువ్వు ఎన్ని చేసినా ఏమీ చేయనట్టుంటావు, అందుకే నువ్వంటే నాకు ఇష్టం లేదు. నిన్ను నేను నమ్మలేను. ఇవన్నీ కాదు, నన్ను పెళ్లి చేసుకుంటావా లేదా? వర్ష, నీకు నా కష్టం గురించి తెలియదు. అసలు కష్టం అంటే ఎలా ఉంటుందో తెలుసా? చిన్నప్పుడు నేను ఎంత కష్టపడ్డానో తెలుసా? ఏం కష్టపడ్డావు అబ్బా, చూపి ఒక్కసారి చూడు. నువ్వు ఇన్ని కష్టాలు పడ్డావా? నేను బాగానే చేసావు, నీడే సరిగ్గా చేయట్లేదు. అయితే ఇప్పుడు ఏంటి, పెళ్లి చేసుకోని అంటావు అంతేగా? నా జీవితంలో పెళ్లి లేదు. నువ్వు ఎలా చేసుకోవో నేను చూస్తా. అన్నా నమస్తే అన్నా. నమస్తే. మన నియోజకవర్గాలు ఎలా ఉన్నాయి? అది నిరోజ సరోజ వర్గాలు కాదన్నా, నియోజకవర్గాలు.
అవును, ఈ ఊళ్ళో ఎవడో ఉన్నారంట, ఆయన పట్టుకుంటే టీం లీడర్ అవుతానంట. అవునన్నా, మీరు టీం లీడర్ అవ్వాలంటే ఖచ్చితంగా రాజు గారి దగ్గరికి వెళ్ళాలి. ఆయన సపోర్ట్ చేస్తే ఖచ్చితంగా మీరు టీం లీడర్ అవుతారు. అవుతానా? ఖచ్చితంగా. ఒకసారి తీసుకెళ్తాను. రాజు గారు ఎందురా కిందకు వచ్చాడు? పెద్ద మనిషి అయ్యాడు ఏంది? అవును, నీ చేతిలో 3 నియోజకవర్గాలు ఉన్నాయంట. ఒకసారి నీ చేయి చూపించు. అదే నీది చేతిలో 3 నియోజకవర్గాలు ఉన్నాయంట కదా. సార్ మీరు తప్పుగా అనుకోకండి. 3 నియోజకవర్గాలు మీ గుప్పెట్లో ఉన్నాయని చెప్పాను. నియోజకవర్గాలకు వచ్చి చెప్పలా ఉన్నాయి. అయితే ఏంటి ఇప్పుడు? ఏం లేదండి, నేను టీం లీడర్ అవ్వాలి. ఒకసారి మీరు చెప్తే టీం లీడర్ తొందరగా చేస్తారంట. మీకు కామెడీ చేయటం వచ్చా? రాదు. కొన్ని ఎక్స్ప్రెషన్స్ పెట్టడం వచ్చా? అస్సలు రాదు. డైలాగ్ గుర్తు పెట్టుకోవటం వచ్చా? నో. దయచేసి వెళ్ళండి. ఇవేవి రాని వల్ల మేము టీం లీడర్లు చేయం. అట్లా నిన్ను బతిమాడేది. సార్ మీరు మెలకొని ఉండండి. ఆఖరికి పెద్దాపురం నుండి వీళ్ళంతా చూడటానికి ఒక ఫిగర్ దింపుతున్నా. మీ అంతు చూస్తాం రాజు. వెళ్ళండి, మీరేం చేయలేదు. బాబాయ్ ప్రతి ఫ్రేమ్ లో కనపడుతున్నా, వెనక్కి వెళ్ళు. ఇదిగో చూడు, నా కోసం ఎంతో మంది ఎదురు చూస్తున్నారు. నీ కోసం? అవును, డాన్స్ చేస్తానని డైరెక్టర్లు, కన్ను కొడతానని కెమెరామ్యాన్లు, చిన్న సైగ చేస్తానేమో సెట్ బాయ్స్, టెంప్ట్ చేస్తానని టెంపో బాయ్స్, కాలు జారుతానేమో కాస్ట్యూమర్స్. వీళ్ళందరూ నా కోసమే చూస్తున్నారు. ఇంత అవకాశాన్ని వాళ్ళకి ఇవ్వండి, నీకు ఇస్తున్నా. యూజ్ మీ ఐసే. నీకు ఆల్రెడీ చెప్పా, ఫస్ట్ అయినా ఉంటుంది కానీ గడ్డి మేయదు నరసింహము. అంటే గడ్డ? ఎండుగడ్డివే నువ్వు. ఇదిగో తీసుకో. ఇదంతా మొయిలేనులే కానీ ఒక 500 చాలు. ఈ బుద్ధులు పానించుకో. మర్యాదగా చీర కట్టుకొని హ్యాపీగా బతుకు అని ఎత్తనాను. అర్థమవుతుందా? రాని లేదు, బోని లేదు. వెళ్ళు, కట్టుకో. వెళ్ళు, హ్యాపీగా బతుకు. మిస్ సింహ. మంచిగా బతుకుదా అంటే ఒక్కళ్ళు మంచిగా బతకనీయట్లేదు. రాజు ఏందిరా? నేను పెద్దోన్నని ఊరు మొత్తానికి నేనే పెద్దని చెప్పుకున్నావు. అక్కడ మీ నాన్నకి సెకండ్ సెటప్ ఉంది, కూతురు కూడా ఉంది. పిచ్చి పిచ్చిగా మాట్లాడద్దు. మా నాన్న అలాంటోడు కాదు. నాన్న చెప్పు నాన్న, నాకు చెల్లుందా? బోల్డ్ మంది ఉన్నారు నీకు చెల్లి. నువ్వే నాకు అనుమానం. చాలు నాన్న, నా నమ్మకాన్ని నిలబెట్టావు. తీసుకొస్తా చెల్లిని. ఇప్పుడు చెప్పు రాదు. ఇన్నావుగా టీం లీడర్ లేదు. పోరా, ఇప్పుడే తెచ్చుకుంటా నా చెల్లిని. నువ్వు నా చెల్లివా? అవునన్నయ్యా. నేను అన్నని నీకు ముందే తెలుసా? తెలుసన్నయ్యా. తెలిసిందా? నీకు ముందే రావాలి కదా. వాడు ఇంటి చేసి మాట్లాడినాడు తెలుసా? నాన్నే నన్ను. మన ఇంటికి వెళ్దాం. నాకు ఒక మాట ఇస్తానంటే అప్పుడు వస్తాను. నీకు మాట ఇస్తే మన ఇంటికి వస్తావా? అవునన్నయ్యా. ఏంటో చెప్పు. వదినా, వదినని పెళ్లి చేసుకుంటే అప్పుడు వస్తానన్నయ్యా. నేను డైరెక్ట్ గా అవ్వట్లేదని నా చెల్లి త్రూ చెప్పావా? అవును. సరే, నా చెల్లి కోసం చేసుకుంటా. రామా చెల్లమ్మ, మనం లోపలికి వెళ్ళిపోదాం. సత్యభామ సంగతంటమ్మా, వేళ్ళకాన్ని వేళ్ళల్లోన పిలుపులేంటమ్మా. సరే పెళ్లి చేసుకున్నాను కదా, నాకేమి రాసివ్వరా? ఇక నుంచి నా ఆస్తి, నా డబ్బు, నా చెల్లి మొత్తం నువ్వే చూసుకో. నేను ప్రజాసేవ చేసుకుంటా. సరేనా? జాగ్రత్తగా చూసుకో నా ఆస్తిని. ఎందుకు రాదు? రాజు నువ్వు మోసపోయావు. అవును, మోసపోయానా? అవును. డాన్స్ చేసుకునేది ఇది, అది కాదు. డాన్స్ వేసేది ఇదా? అంటే నీ ఆస్తి అంతా నాకు గుప్పిట్లో వచ్చింది. నీ టీం లీడర్ అయ్యా. ఆఖరికి ఇప్పుడు పదవుకు నాదే, పిల్లం కూడా నాదే. చిన్నప్పుడు నేను ఎన్ని కష్టాలు పడ్డాను రా. నేను కూర్చున్న లాగే అవతలేసేవాళ్ళు కదా. అలాంటిది పెద్దయ్యాక నువ్వు ఆస్తి సంపాదించి దీనికి ఇస్తాను. మనిషి తెలుసా? నీతి కాదు నాది. ఖుష్బు గారు, ఎలా అనిపించింది ఈ స్కిట్? ఏమో, నీ స్మైల్ చాలా క్యూట్ గా ఉంది. త్రూ అవుట్ ఆ స్మైల్ ఉంది కదా ఫేస్ మీద, అది చాలా క్యూట్ గా ఉంది. ఒక్క విషయం మాత్రం నాకు
జెల్ అవ్వలేదు. నీ చిన్నప్పుడు క్యారెక్టర్ మాకు జెల్ అయితే అనుకున్నాను కానీ అది బబుల్గా అయిందండి. ఓవరాల్ ఇట్ వాజ్ ఎంటర్టైనింగ్. థ్యాంక్ యూ. కృష్ణ భగవాన్ గారు, ఇప్పుడు తల్లి కొడుకుని ముట్టుకోకూడదనా? సింహరాశిలో ఆమెకి జబ్బుంట వల్ల ముట్టుకోదు, ఇక్కడ అసహ్యంగా పుట్టాడని ముట్టుకోదు. అదే అనిపించింది ఎక్కువగా. ఎక్కడ తగులుతాడో అన్నట్టు భయపడింది. కానీ బాగా చేసావు బాబు. బాగుంది, బాగా చేశారు. ఓకే, ఆల్ ది బెస్ట్. బాగుంది. బాహుబలి సినిమాలో బంధాలన్నీ కోల్పోయి సినిమా హిట్ కొడితే అవే బంధాల్ని బలంగా పెట్టి ఈ స్కిట్ ని హిట్ కొడతామంటూ వచ్చేస్తున్నారు బుల్లెట్ భాస్కర్ అలాంగ్ విత్ హిస్ టీమ్. సో లెట్స్ వెల్కమ్ దెం. బాహుబలి చిత్రంలో పాత్రలన్నీ విడివిడిగా ఉంటాయి. విడివిడిగా ఉంటేనే అలా ఉంటే ఆ పాత్రలన్నీ కలిసి ఉంటే ఎలా ఉంటుందో చూద్దాం. ఇది జస్ట్ ఫర్ ఫన్, ఓన్లీ ఫర్ ఎంటర్టైన్మెంట్. తప్పులుంటే క్షమించండి. చెప్పు బాహు, సమస్య ఏంటో చెప్పు బాహు. మన చెరుకు తోటలో అడవి పంది పడి చెరుకు తోట నాశనం చేస్తున్నాయి. ఎప్పుడు పడింది? ఐ థింక్ 12th డేట్. నువ్వు తప్పు చెప్తున్నావు దేవసేన. ఎందుకు? 12వ తారీఖు బుల్లెట్ భాస్కర్ గారు ఈవెంట్ చేశాడు. ఆ పంది ఎక్కడుంటే ఇక్కడ ఎలా పడుతుంది? అది కూడా కరెక్టే కదా బాహు. నా చిత్రపటాన్ని మీ ఇంట్లో చూపించావా? చూపించాను. ఏమన్నారు? మమ్మీ ఇంటి గుమ్మానికి కట్టేయమని చెప్పింది. గుమ్మానికి కట్టేసిందా? అంటే ఐఎమ్ లుకింగ్ లైక్ బుట్ట బొమ్మ. నో, దిష్టి బొమ్మ. బాహు, నువ్వేం చేస్తావో నాకు తెలీదు. మనం వెంటనే పెళ్లి చేసుకోవాలి. ముందు మా అమ్మ ఒప్పుకోవాలి, దాని తర్వాత మా అన్న ఒప్పుకోవాలి. అయితే పిలువు. వెంటనే వెనక్కి వెళ్దాం పద. నేను వెళ్ళి పెళ్లి గురించి అమ్మతో మాట్లాడతా. మహారాజా, అమ్మ ఎప్పుడు వస్తుంది మహారాజా? ప్రతి ఆదివారం మధ్యాహ్నం 1 గంటకు ఈటీవీలో శ్రీదేవి డ్రామా కంపెనీ. చిన్ని చిన్ని ఆశలున్న నేను అంటుంది ఆ అమ్మ గురించి కాదు, మీ అమ్మ గురించి. వీళ్ళు అమ్మా అమ్మ అన్నప్పటి నుంచి నా సొంత అమ్మనే మర్చిపోయాను. నువ్వేం టెన్షన్ పడకు, అమ్మతో మాట్లాడి నేను మాట్లాడతాను. నువ్వు వెళ్ళి పెళ్లి సంబంధం నేను చూసుకుంటా. వెళ్ళిపో. సరే మహారాజా. బాహు, చెప్పు బాహు. నేను రేపు పెళ్లి చేసుకుంటే అందరు చూసి కింద పడిపోవాలరా? కింద పడిపోవడానికి వాళ్ళే పౌడాల లక్ష్మే కాదు, జనాలు అవన్నీ కాదు. ముందు ఆ కట్టప్ప అని పిలుద్దాం. హలో కిట్టప్ప, వేర్ ఆర్ యు? ప్రభు, ఆ కాలకేయ మన రాజ్యమే దండెత్తడానికి వస్తున్నాడు. అయితే 100 మందిని పంపించు. అక్కడ వేల సైన్యం ఉంది ప్రభు. మొన్నటి వరకు 100 మందే ఉండేవాళ్ళు, ఇప్పుడు 1000 మంది ఎలా అయ్యారు? చెప్పు బాహు. కాలకేయ మీదకి దండయాత్రకి ఎప్పుడు వెళ్ళావా? ఆ మధ్యాహ్నం 2 సార్లు నైట్ టైం ఖాళీగా ఉంటే బోర్ కొట్టేళ్ళా. అర్థమైంది. ప్రభు, ఆ కాలకేయుడు వస్తున్నాడు. ఏం కావాలరా? ఏమన్నారా మళ్ళీ? కలర్ వేసుకుంటే రంగు బాగా పడుతుంది, ఒంటికి వేసుకున్నాను చూడండి అంటున్నాడు. అవునా? అడికి రైస్ ఎట్టడమే బొక్క అంటే బాస్మతి రైస్ కావాలంటే. మటన్ చికెన్ లేక మేము 2 సంవత్సరాల నుంచి సంకనాకుతుంటే మటన్ కావాలి. బాహు, నీకు విషయం చెప్పాలి. ఏంటి? నేను ఒక అమ్మాయిని ఇష్టపడ్డా. పిలిపించు. దేవసేన. దీన్ని ఎక్కడో చూశాను నేను. కుంతల రాణి కాదే, జూబ్లీస్ చెక్ పోస్ట్ దగ్గర బుడగలు. జూబ్లీస్ చెక్ పోస్ట్ బుడగలు దాన్ని తీసుకొచ్చి గుంతల రాజు అంటారా నువ్వు? ఎవరు దొరకదు, ఒకటే దొరికింది. సరే నేను కూడా ఒక అమ్మాయిని ప్రేమించాను. ఏ సత్య, బాహు, నేను ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే నువ్వు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకో. ఓకే ప్రభు, నేను కూడా ఒక అమ్మాయిని ప్రేమించాను బాబు. నువ్వు ప్రేమించావు? అవును ప్రభు. పిలిపించి ఒకసారి అందరూ పెళ్లి చేసుకుందాం. ఇదే నేను ప్రేమించిన అమ్మాయి. దీన్ని ఎలా ప్రేమించావురా? ఒక రోజు నేను నదిలో పడితే నన్ను కాపాడింది. అది పడితేనే 10 మంది కాపాడారు, అది నిన్ను కాపాడింది.
అమ్మని పిలిచి లేట్ చేయకుండా పెళ్లిళ్ళు చేసేసుకుంటాం. ఇది అమ్మ వస్తుందా చెన్నై నుంచి? ఎవరు అరవకూడదు. వచ్చేది మనమ్మ ఇంద్రజమ్మ. మనమ్మ. మరి ఇంద్రజమ్మ వచ్చినట్టు బిల్డప్ ఇస్తావేంట్రా? అమ్మని పిల్ల. అమ్మా వీళ్ళంతా ఎవరు? ఇగో మన బాహు ప్రేమించిన అమ్మాయి, ఇది నేను ప్రేమించిన అమ్మాయి, అది కట్టప్ప ప్రేమించిన అమ్మాయి. మరి ఇంకేంటి, పెళ్లి చేసుకోండి. సింపులా? మేము వెళ్ళి హ్యాపీగా కాపురం చేసుకుంటాం. వెళ్ళండి రా. పదండి పదండి. టైం చూస్తే 10 అవుతుంది. ఇప్పటి వరకు ఎవరు బయటికి రాలే, నాకు టీ కూడా ఇవ్వలే. వసే దేవసేన, చెప్పు. టైం చూసావా? నువ్వు చూడలేదా? కాస్త నీ టీ నీళ్ళు ఇవ్వు. నేనెందుకు ఇస్తా? నీ చేతులు ఏమైనా పడిపోయినా, పోయి తీసుకోపో. ఎవరితో మాట్లాడుతున్నావో తెలుస్తుందా? నా మాటే శాసనం, నా మాటే వేదం. అయితే మర్చి ఇదిగో నీళ్ళు తీసుకొని రా, స్నానం చేయాలి. బాబ్బా ఏ మ్యాటిట్యూడ్ అనేది. నువ్వు విలువంగానే నేను నీకు నీళ్లు తీసుకొస్తే నువ్వు బర్ర బర్ర స్నానం చేస్తావా? బర్రె లెక్క పోయి చేసుకోపా నువ్వే. బాహు ఏంది బాహు? మమ్మీ నేను స్నానం చేయాలి, నీళ్ళు తీసుకొని రా. ముందు ఇప్పుడే తెస్తానమ్మా. రే అడుగు ముందుకు పెట్టావంటే బకెట్ తో పాటు నీ పగిలిపోద్ది. ఏం ఇయ్యాల్సిన అవసరం లేదు. ఆమెకు చేతులు కాళ్ళు ఉన్నాయి కదా, ఆమెనే వేసుకుంటా. అమ్మ మాట నాకు శాసనం. నీకు దిగుదురోయ్. సైకోదాన్ని ముందే చెప్తున్నా, పిచ్చిలేప దిమాగ్ ఖరాబ్ అవుతుంది నాకు. కాదు, ఐ కాంట్ సారీ. అమ్మ మాట వేదం అన్నావు కదరా? అది మొన్నటి వరకు. అమ్మా చిన్న కోడలా. ఏంటత్తయ్య? కాస్త టీ నీళ్ళు ఇవ్వమ్మా. నేనేమైనా ఇంటికి పని మనిషినా? ఉందిగా పని మనిషి అక్కడ. పని మనిషి పనికి మాలిందానా? రోడ్లు కూడా వేసుకొచ్చి నీతో మాటలేదే నాకు. బల్లానా లేకపోతే చిన్న కోడల్ని నీళ్ళు తీసుకురమ్మంటే తీసుకురావట్లేదురా. నేను తీసుకొస్తానమ్మా. ఏంటే మీ తమ్ముడే మూసుకుని కూర్చున్నాడు, నా మొగుడు మూసుకొని కూర్చుంటాడు, తెరుచుకొని కూర్చుంటాడు. నీకేంది నాకు నచ్చింది? ఆపండ్రా. అమ్మ కోసం కొట్లాడకుండా పెళ్ళాల కోసం కొట్లాడుతున్నారేంద్రా? ఇవన్నీ కాదు, మన రాజ్యానికి కాలకేయ వాళ్ళు యుద్ధానికి వస్తున్నారంట. బాహు వెళ్ళి యుద్ధానికి. ఇప్పుడే వెళ్తానమ్మా. బాహు ఒక్క అడుగు ముందుకేసిన కత్తి ఏడ దిగుతో నాకే తెలియదు బిడ్డ. ఎక్కువ మాట్లాడితే కారం పెడతా దానికే. మమ్మీ బాహు సారీ. అమ్మా నువ్వైనా వెళ్ళురా. ఐ కాంట్ మా. కట్టప్ప అమ్మా నేను వెళ్తానమ్మా. అయినా చుంచెలుక అడవి పందే సైలెంట్ గా ఉన్నారు కదా, నీకెందుకు? ఏంటి చుంచెలుక అంటున్నా? ఏమని చూపించండి, మీ కత్తి చూపించండి. అది ఈ యుద్ధాలు గిద్దాలు అవన్నీ మా వల్ల కుదరదు. చెయ్యు. నా మాటే శాసనం, నా మాటే వేదం. అలాంటి నా మాట వినప్పుడు ఈ రాజ్యంలో మీరు ఉండద్దు. వెళ్ళిపోండ్రా. మేము ఇన్నే ఉంటాం, నువ్వే పో. నువ్వే వెళ్ళిపోవే. మమ్మీ బాహు బై బై. సారీ మామ్, ఐ కాంట్ డు ఎనీథింగ్. పదండి మీరు లోపలికి. రే కట్టా పద. కృష్ణ భగవాన్ గారు, బుల్లెట్ భాస్కర్ ఐడియా బాగుంది, బాగా చేశారు, అందరూ బాగా చేశారు. ఆల్ ద బెస్ట్. ఖుష్బు మ్యామ్. బుల్లెట్ భాస్కర్ గారు ఏంటండి అలాంటి సినిమా ఇలాగా చేశారు. బట్ నైస్, ఇట్ వాస్ హిలేరియస్ అండ్ అందరూ బాగా చేశారు. థ్యాంక్ యూ. సమ్మర్ స్పెషల్ గా రాకేష్ స్విమ్మింగ్ పూల్ బిజినెస్ పెట్టాడంట. కానీ ఆ స్విమ్మింగ్ పూల్ కి వచ్చే కస్టమర్స్ రాకేష్ కి చెమటలు పట్టేస్తున్నారంట. ఇంతకీ ఆ కథ ఏంటో చూసేద్దామా? సో లెట్స్ వెల్కమ్ రాకింగ్ రాకేష్ అలాంగ్ విత్ హిస్ టీమ్. కొత్త కొత్తగా ఉన్నది స్వర్గం ఇక్కడే అన్నది. కొత్త కొత్తగా ఉన్నది. నీకు కొత్తగానే ఉన్నది కావచ్చు, కానీ నాకు మాత్రం మస్తు చెత్త ఉన్నది. చెత్తగా ఉందా? అవును. ఏంటే పిచ్చిదానా ఏం మాట్లాడుతున్నావే? ఇంత సమ్మర్ లా ఇంత ఎండలు కొడతా అంటే ఈ చీర కట్టుకొని పక్కకు డాన్స్ చేయాలంటే నాకు ఎంత చెత్తగా ఉన్నది ఎరికేనా? లేకపోతే ఖుష్బు మేడం లాగా మంచి డ్రెస్ వేసుకో. ఏం పోయింది? నువ్వు ఇచ్చే ఉద్దరసాలు ఇంకా ఇత్తలేవని చీర కట్టుకొని తిరుగుతాను నీ వెనకాల. ఏంటి నీ ప్రాబ్లం ఏంటి? సమ్మర్ వచ్చింది. సమ్మర్ వచ్చింది, కొత్తగా
గా పెండ్లైంది. అరే సమ్మర్ క్యాంప్ లకి ఎక్కడికన్నా పట్టుకపోదాము అనేది ఏమన్నా ఉన్నదా మేడం? అందరి ముందు నేను ఏదో పిసినారు రోడ్ని ఎక్కడిగా తీసుకెళ్ళని వ్యక్తిని అనుకుంటున్నావు. పోయిన సంవత్సరం తీసుకెళ్ళాను కదా, కూల్ ప్రదేశానికి తీసుకెళ్ళాను. తీసుకెళ్ళాను కదా. అయ్యా నీకు తీసుకుపోవడానికి ఒక దండం, నీకు ఒక దండం. చల్లగా ఉండే ప్రాంతాలకు పట్టుకొని పోమంటే మార్చురీలకు పట్టుకొని పోయిండు మేడం. అందరి ముందు పరువు తీస్తున్నావేంటి? పరువు కాదు మేడం, ఇప్పటి వరకు పుట్టిన కాంచి నేను చూడండి నాకు చూపి అన్న. ఏం చూపించిండు ఎరికేనా? టార్చర్ చూపించిండు. నేను ఎప్పుడు చూడని కొత్తదనం చూపించు అంది, టార్చర్ చూపించా, తప్పే ఉంది. నిన్ను చేసుకొని మురిసినా అన్నట్టే గాని చిచ్చి చిచ్చి చి నా ఇజ్జత్ వాయే, నా పరువు వాయే, టెంకాయ మొక్కపోడా. నువ్వు ఎక్కడికి తీసుకపోవు, ఏం చూపియవు, అన్ని తీసుకొని వచ్చి ఇంట్లోనే అంటావు. ఈసారి సమ్మర్ నువ్వు ఇలా అంటున్నావనే స్పెషల్ గా థింక్ చేశాను అందరికన్నా. అర్థమైందా? అక్కడికి ఇక్కడికి కాకుండా మన ఇంట్లోనే స్విమ్మింగ్ పూల్ కట్టా. వెనక్కి తిరుగు చూడు. ఏమే ఒక్క నిమిషం ఇట్రావే. పద్దండి దిష్టి తాకుతుంది. ఏ దిష్టి తగులుతుంది? ఇవన్నీ పాత ఇట్రా. ఏమండి రానా? మై హోమ్ విత్ కప్ప. కపుల్ ఏదని మోహన్ చూస్తే అట్టనే అనిపిస్తుందిలేవే, నువ్వు ఒకదానివి. మొత్తానికి స్టేటస్ పెట్టేసిన. ఇగో నువ్వు అనే మాటలు నేను అసలే పట్టించుకోను. కుడికాలు పెట్టు. ఏమండి దండుపాలెం బ్యాచ్ పడ్డట్టు మా ఇంట్లో పడ్డారేంట్రా? స్టేటస్ చూసి వచ్చేసారా? అందుకేరా షిప్పం ఒక పోటా స్టేటస్ ఇట్లా ఏం పెట్టకరా జఫ్ అని చెప్పిన. ఏం చేసినావు? లవ్ మ్యారేజా? అవును తెలిసిపోతుంది. అంటే కొంచెం చనువు ఎక్కువ తీసుకుంటది పాప. అవు కానీ జాతరకు పోయేటోళ్ళు అందరు ఇటు వచ్చిండ్రేంది? సమ్మర్ కదా, ఓ గంట అరగంట ఉండి వెళ్ళిపోతారు. కాస్త నవ్వుతూ మాట్లాడు. గంట అరగంట కాదు అల్లుడు, ఈ నెలంతా ఇక్కడే. పిల్లలకి హాలిడే. పిల్లల్ని కూడా తీసుకొచ్చారా? ఏరా ఏం చదువుతున్నావు? నాన్న పని మనిషికి రోజు మెసేజ్ చేస్తారు కదా మామయ్య ఫోన్ లో, అది చదువుతున్నా. మామయ్య అల్లుడు నాకు నీళ్లు పడవలుడు, నాకు అసలే జలగండం ఉంది అంకుల్. మరి జలగండం ఉంటే ఇట్లా ఇట్లా అంటున్నావు ఏంటి మామయ్య? అది కాదు అల్లుడు, ఈ స్విమ్మింగ్ పూల్ చూస్తుంటే మా తాత గుర్తొచ్చిండు. ఎందుకు? మా తాత చెరువులో పడి చచ్చిపోయాడు. అయ్యో ఈత రాదా ఆయనకి? ఈత వచ్చు, బాగా వచ్చు. మరి ఈత వచ్చి ఎట్లా చచ్చిపోయాడు? ఆడికి మతి మరుపు. నీళ్ళలో దిగిన తర్వాత ఈత కొట్టడం మర్చిపోయాడు. నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? అసలే నువ్వు ఫారెన్ నుంచి వచ్చావు కదా. అంత హైపోకు, ఇది ఫారెన్ ఏం కాదు, కోల్డ్ ఫారెన్. నువ్వు కోళ్ళ ఫారెన్ లో పని చేస్తూ ఫారెన్ అని చెప్తున్నావు నువ్వు నాకు? ఆ కోళ్ళు మొత్తం మనయే. కోళ్ళన్నీ మనమేనా? మొత్తం మనయే. అన్ని కోళ్ళు అమ్మగా అన్ని పోగా నీకేం మిగులుతాయో? వాటి రెట్టలు. ఇగో మళ్ళీ ఇంకెవరు వస్తున్నట్టున్నారు. ఎవరు వీళ్ళు? నువ్వెందుకు వచ్చావురా? నేను కూడా స్విమ్మింగ్ కే వచ్చాను. అంటే నువ్వు కూడా స్టేటస్ చూసావా? చూసానుగా. ఓకే, ఇంతకీ ఈమెవరు? లిల్లీ, నా పిల్లల కాబే తల్లి. ఇంతకు ముందు రమేష్ గారు బాగా క్లోజ్ గా తిరిగేవాడు కదా, ఏడాడు? ఆడే లిల్లీ. నా స్విమ్మింగ్ పూల్ అంతా ఆగం ఆగం చేస్తున్నా. నీళ్ళని వేడి వేడిగా వస్తున్నాయి. ఏమైనా హీటర్ పెట్టావా? నాన్న ఎక్కడ పోయి కొడతా ఇట్రా. ఏమయ్యా ఒక నిమిషం ఆగవే. నన్ను ఒక పూట మంచి కూడా మొత్తం నీ సట్టానంతా తీసుకొచ్చిన. నీ సట్టంలో అట్లా కన్నువాడా, నీ సట్టం ఎక్కబోను, నీ సట్టం దిక్కుమాల సట్టం ఎక్కడ మొత్తం నా కుంప మీద పడ్డారు. మొత్తం మళ్ళీ అందరు వెళ్ళగొట్టవా? ఎవరండి మీరు? వాటర్ బిల్ వచ్చిందండి. వాటర్ బిల్లా? 5 లక్షలు. చెప్పారుగా వెళ్ళొచ్చుగా. ఓకే. ఎన్ని నీళ్ళని పోసినావు? కథ వాటర్ బిల్ వచ్చింది. ఒక పని చేయంగో, చుట్టాలందరూ వాళ్ళు ఆడుకుంటారు కదా, తల ఒక 50,000 ఏమని చెప్పు. 5 లక్షలే కదా, ఈజీగా కడతారు. ఇట్లాంటి ఆలోచనలు ఇవ్వాలి బంగారం. అందుకే క్లిష్ట పరిస్థితుల్లో భార్యల పక్కన ఉంటే భర్తలకి తెలివైన ఆలోచనలు ఈజీగా వస్తాయి. అందరు ఒక 5,000. మామయ్య మరేమో సమ్మర్ కి వాటర్ బిల్లు 5 lakhs వచ్చింది. మీరు ఒక 50,000 హెల్ప్ చేస్తే మొత్తం సెట్ అయిపోయింది. మా ఆవిడ వచ్చేప్పుడు అన్నది గుండు మూసుకొని ఉండరా అని చెప్పి అరసన ఇక్కడికి వచ్చాను. ఏవే వస్తున్నా, వచ్చేస్తున్నా. ఒక 50,000 సహాయం చేస్తే వాటర్ బిల్ కట్టొచ్చురా. నేను ఇంటికి వెళ్తా. ఇంటికి వెళ్ళడం ఏంద్రా? మరి లేకపోతే ఏముంది? మామయ్య ఒక 50,000 హెల్ప్ చేస్తే. 50,000 ఉంటే ఇసుకిట్టుకు వస్తాను అల్లుడు నేను. ఇంట్లో
ఇంట్లో స్విమ్మింగ్ పూల్ కట్టుకొని గుండెలో రాయేసుకున్నానే నాకు నిజంగా గుండె పోటు వచ్చేటట్టుంది. ఇప్పుడు 5 లక్షలు ఎలా కట్టమంటావే నన్ను? బిల్లు ఉత్తుత్తగానే. ఈ బిల్లు అబద్ధమా? అబద్ధం. అంటే నువ్వు ఉత్తుత్తిగా డ్రామా చేసావా? మేము కూడా వెళ్ళలేదు, ఉత్తుత్తిగా నాటకం చేస్తాం. అంటే మావయ్య మీరు? మేము కూడా ఉత్తుత్తినే డ్రామా. మందిలో మాట్లాడినా మొత్తం మందందరిని తీసుకొచ్చి మందలాగా పెట్టినావు. ఇప్పుడు మళ్ళీ వాళ్ళ కొంపలకెళ్ళి ఎప్పుడు పోవాలి? అయిపోయిందా మీ 3 పిల్లల కామెడీ? అరే బాబిడియల్ కాస్ట్యూమ్ బొక్క ఏమన్నా చేసావని పదరానికి. రాధిక 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 ముందుక వెనకక కిందిక మీదిక. ఈ స్విమ్మింగ్ పూల్ లో స్విమ్మింగ్ తప్ప అన్ని జరిగాయి. ఏమంటారు కృష్ణ భగవాన్ గారు? రాకింగ్ రాకేష్ బాగుంది, బాగా చేశారు. ఓకే, ఆల్ ది బెస్ట్. బాగుంది. ఖుష్బు గారు? రాకింగ్ రాకేష్, ఆ స్కిట్ బాగుంది, కాన్సెప్ట్ బాగుంది. ఇట్ వాస్ నైస్. థ్యాంక్ యూ. కాలేజెస్ కి ఫేక్ పేరెంట్స్ ని తీసుకొని వెళ్ళడం చూసాం. ఇంటి ఓనర్ ముందు ఫేక్ పేరెంట్స్ తీసుకొని వెళ్ళడం చూసాము. కానీ ఇక్కడ ఏంటో ఏకంగా పెళ్లి చూపులకి ఫేక్ పేరెంట్స్ ని తీసుకొని వెళ్లారంట. ఇంతకీ ఆ పెళ్లి చూపులు జరిగాయో లేదా ఆ సిచ్యువేషన్ అసలు ఎలా ఉంటుందో చూపించడానికి వచ్చేస్తున్నారు లక్కీ లక్ష్మణ్ అలాంగ్ విత్ హిస్ టీమ్స్. లెట్స్ వెల్కమ్ దెం. బాగుంది లక్ష్మణ్, ఆవిడనే చూస్తా ఉన్నాం. సార్ నాదే చూస్తున్నారంట. ఏంటి ఫేస్? ఓకే, ఫేస్ కాదులే. అయ్యి బాబోయ్, అయ్యి బాబోయ్. లక్కీ కలిసిపోయావు, వాటర్ తాగు. ఓకే గానీ ఈరోజు చాలా అందంగా ఉన్నావు. ఏంటి సంగతి? ఇదిగో నేను ఎప్పుడు వేసుకోలేదు కదా. ఏంటి మేకప్? లక్కీ ఎలా ఉంది? నా లవర్ పేరు వైశాలి, షీఈస్ ఫ్రమ్ బెంగాలీ. సో ఆమె మాట్లాడితే కొంచెం వేరే మీనింగ్ గా ఉంటుంది అనమాట. తప్పుడు ఉద్దేశం ఏమి ఉండదు. సో పెద్ద మనిషి చేసుకొని మీరు అర్థం చేసుకోండి. లక్కీ మనం ఎప్పటి నుంచో లవ్ చేసుకుంటున్నాం కదా, ఈసారైనా చేసుకుందామా వద్దా? ఏంటి పెళ్లి? లక్కీ పెళ్ళా? చేసుకుందామే. అయినా మనం పెళ్లి చేసుకోవాలంటే ముందు మీ ఇంట్లో వాళ్ళకి మన మాట తెలియాలి కదా, అవునా కదా? ఇదంతా కాదు కానీ మన పెళ్లి గురించి ఏం చేద్దాం? వచ్చి మా పేరెంట్స్ తో మాట్లాడు. అసలు మీ పేరెంట్స్ నాకు ఇంట్రడ్యూస్ చేసావా? మా నాన్న ఎవరు అబ్బాయిని లవ్ చేస్తున్నావు అంటే ఏం చెప్పాలి లక్కీ? అంటే ఇప్పుడు నాకు అమ్మ నాన్న లేకపోతే మీ ఇంట్లో పెళ్లికి ఒప్పుకోరా? ఖచ్చితంగా ఒప్పుకోరు. మా నాన్నకి జాయింట్ ఫ్యామిలీ అంటే చాలా ఇష్టం. జాయింట్ ఫ్యామిలీకే ఇచ్చి ఖచ్చితంగా పెళ్లి చేస్తాడు. సార్ యాక్చువల్లీ నాకు నానే వాళ్ళు ఎవరు లేరు. వీళ్ళకి తెలిస్తే పెళ్లికి ఒప్పుకోరేమో. ఏదో ఒకటి చెయ్యాలి. సరే నేను మా అమ్మ నాన్న తీసుకొని రేపు మీ ఇంటికి వస్తాను, నువ్వు వెళ్ళు. లక్కీ ఇంకొకసారి, ఇప్పటి వరకు నువ్వు కొట్టావో లేదో తెలీదు, ఈసారి మాత్రం ఖచ్చితంగా కొట్టి తీరాల్సిందే. నీ టీమ్ లో వచ్చింది బెంగాలీ, ఇప్పుడు నువ్వు స్కిట్ కొట్టాలి. ఇప్పుడు ఎలా? అమ్మ నాన్నకి ఎవరైనా సెట్ చేయాలి. అరే మామ, నాకు అర్జెంట్ గా జూనియర్ ఆర్టిస్ట్ ఏజెంట్ ఎవరైనా నంబర్ ఉంటే పంపించరా. అమ్మ నాన్న క్యారెక్టర్లు కావాలరా. ఓకే థ్యాంక్ యూ. మా నాన్న క్యారెక్టర్ వచ్చేస్తున్నాడు. హాయ్, ఐఎమ్ కరణ్ జోహర్, సీనియర్ మోస్ట్ జూనియర్ ఆర్టిస్ట్ ఫ్రమ్ 30 years ఇండస్ట్రీ. ఓ ఐఎమ్ లక్ష్మణ్. ఇంతకీ మీరు నాన్న క్యారెక్టర్ చేయగలరా? ఇడియట్, రాస్కల్, స్కౌండల్, రోజు నా జోబు నుంచి డబ్బులు తీసుకొని ఫ్రెండ్స్ తో తిరుగుతారా? సూపర్ గా చేశారు యాక్టింగ్. నాకన్నా బాగా చేశారు కదండి. సార్ మీకన్నా ఎవరైనా బాగా చేయగలుగుతారు సార్. అమ్మ కూడా ఉండాలి కదా పెళ్లి కంటే. ఏంటి అమ్మని కూడా సెట్ చేసావా? ఎవరు సార్? చూడు నువ్వే. సార్ అదిగా సార్. ఏంటి ఇంత కత్తి లాంటి అమ్మని సెట్ చేశారండి సార్? అమ్మని సెట్ చేయడం ఏంట్రా? హాయ్ లక్ష్మణ్, నా పేరు దీపిక పడుకునే, జూనియర్ ఆర్టిస్ట్. నీకు అమ్మలా చేయడానికి వచ్చానన్న. ఐఎమ్ కరణ్ జోహర్, సీనియర్ మోస్ట్ జూనియర్ ఆర్టిస్ట్. నమస్కారం. ఎప్పుడు ఏ షూటింగ్ లో చూడలేరు, ఏ బ్యాక్గ్రౌండ్ లో కనబడలేరు మీరు? మీకు కార్డు ఉందా? చేతిలో పెద్ద రాడ్ ఉంది, చేతిలో పెద్ద రాడ్ ఉంది. రేపు మీ ఇద్దరు ఎలాగైనా నా పెళ్లిని దగ్గరుండి చేయించాలి. అమ్మ నాన్నలాగా వాళ్ళు పక్కాగా నమ్మాలి మిమ్మల్ని. ఈ లోపు మేము ఒక మాటల్లోకి వచ్చి ఒక కెమిస్ట్రీలోకి వస్తాము. మేము లోపలికి వెళ్తాం, ఓకేనా? ఎక్కడికి? అంటే బెడ్రూమ్ లోకి. ఏమనుకుంటారా నన్ను? అనుకుంటావా? నువ్వు బెడ్రూమ్ లోకి వెళ్ళు, మేము ఇక్కడ ప్రాక్టీస్ చేసుకుంటాం. అలా అన్నా ఓకే. ఇదంతా కుదరదు. దా రేపు ఉదయం అక్కడ నీ యాక్టింగ్ చూపి. ఇప్పుడు విడివిడిగా వెళ్ళిపోండి. రేపు వచ్చేసి 6 o'clock కాల్ షీట్. రైట్.
ఆకాశం దిగి వచ్చి మబ్బులతో వెయ్యాలి మన పందిరి. ఈ రోజు మన అమ్మాయిని చూసుకోవడానికి అబ్బాయి తరపున అమ్మ నాన్న వస్తున్నారు. త్వరగా కానీ 10:30 అయిపోయింది. దండలు కట్టేమంటారా? త్వరగా కానీ ఇంకా అబ్బాయిలు రాలేదు. నమస్కారం అండి. నమస్కారం. ఈ రోజు చాలా కలగా ఉన్నారండి. అంటే ఈ రోజు మా అమ్మాయిని చూసుకోవడానికి అబ్బాయిలు రాబోతున్నారు అనమాట, అందుకే మేము ఎలా ఉన్నాం. అబ్బాయిని నేనే అండి. ఏ నువ్వా? ఏమండి నా టేస్టే అనుకున్నాను, మన అమ్మాయి టేస్ట్ కూడా బ్యాడే. వాళ్ళ అమ్మ నాన్న వస్తున్నారు కదా, అమ్మాయిని పిలిపించండి. సరే అబ్బాయి వచ్చాడు, త్వరగా రామ్మా. సరే బాబు, ఒక్కడే వచ్చావు, అమ్మా నాన్న? మా అమ్మా నాన్న కూడా వస్తున్నారు. మీ నాన్న మీ అమ్మమ్మ అలా తిరుగుతున్నాడు? వాళ్ళిద్దరిది లవ్ మ్యారేజ్ అండి. చిలకా గోరింకలాగా దగ్గరే ఉంటారు. ఏమంటే ఒక మాట్లాడితే ఏమనుకోరు కదా మీరు? ఇప్పుడు భార్య భర్తలు కౌగిలించుకుంటే ఏమైనా ప్రాబ్లం మీకు? ఎవరో భార్యను కౌగిలించుకుంటే తప్ప గానీ మీ భార్యను మీరు కౌగిలించి తప్ప. నాన్న ఇది పరాయోళ్ళు ఇల్లు నాన్న. రేపటి రోజు ఈ అమ్మాయి నీ భార్య అయిన తర్వాత ఇల్లు ఎవరిది? మందే. మనదే కదా, మన ఇంట్లో మనం కౌగిలించుకునే ప్రాబ్లం. రండి రండి రండి. బాబు ఏంటయ్యా ఈ గోలంతా? ఏం లేదండి, మా అమ్మ నాన్న చిన్న అలా కొట్టుకుంటూ ఉంటారు అంతే. అరే ఈ రోజు నా పెళ్లి రోజు నీకు తెలుసు కదా, మేము అలా ఏకాంతంగా వెళ్ళొస్తాం రా. అమ్మా నువ్వేనా చెప్పమ్మా కొంచెం. నేను చెప్తా ఉన్నాను. సరే బాబు, తర్వాత కార్యక్రమం మొదలు పెడదాం. తాంబూలాలు పుచ్చుకుందామా? ఏమే టైం 6 అవుతుంది, నువ్వు ఇంకా ఇంటికి రాకుండా ఇదేం చేస్తున్నావు? డబుల్ షీట్ కాల్ మాట్లాడుకున్నావు ఏంది? ఈ జూనియర్ ఆర్టిస్ట్ ఎక్కడ వచ్చాడు? మీరు బయటికి వెళ్ళండి నాన్న. బాబు బయటికి వెళ్ళడం ఏంటి? ఆయన భార్య అంటున్నాడు, ఏం జరుగుతుంది అక్కడ? అసలు నా పెళ్ళం ఇది, ఈడవుడు. నీ పెళ్ళం ఎట్లయితుందిరా? ఈ షెడ్యూల్ కి ఈ స్కిట్ కి నా భార్య రా ఇది. నీ గడ్డం నువ్వు నీ వేషం అది ఒరిజినల్ నా పెళ్ళం రా. రే నీ హైట్ దాని హైట్ చూసావరా? దాన్ని చూడరా, కరెక్ట్ నా కోసం పుట్టినట్టే ఉంది. అసలు మీ ఇద్దరు కదా, ఆయన నా మొగుడు పోండి. ఏంటి బాబు ఇదంతా? ఏంటంటే ఏమీ లేదు. చెప్తా సార్, ఏమనుకోకండి, చిన్న క్లారిఫికేషన్. నేను జూనియర్ ఆర్టిస్ట్, ఆవిడ జూనియర్ ఆర్టిస్ట్, వీడికి తల్లిదండ్రులు లేరు. ఏంటి మొత్తం అన్ని చెప్తారా? ఒరే నీ స్కిట్టే మొత్తం లేకుంటుంది కదరా, డైరెక్ట్ చెప్పేసి అందుకే ఇంత లేక వద్దని చెప్పేసి. ఈ లాగ్ కావద్దని చెప్పి ఈడికే స్టాప్ చేశాను. లాగ్ కాకుండా వెళ్ళిపోదాం రండి, మనం కూడా వెళ్ళిపోదాం. పదండి లోపలికి, లోపలికి. నీ కరువుతో నా పరువు తీసావు కదరా, నా పెళ్లి ఆపేసావు కదరా, నా పెళ్లి ఆపేసావు కదరా. నా భర్త సార్, నా కన్వీన్స్ సార్. సో జడ్జెస్ ఎలా అనిపించింది ఈ స్కిట్? ఖుష్బు గారు. లక్కీ లక్ష్మణ్ కాన్సెప్ట్ చాలా బాగుంది. ఫస్ట్ మీరు అందరూ బాగా చేశారు, కంగ్రాట్స్. కృష్ణ భగవాన్ గారు. లక్ష్మణ్ గారు బాగుంది, చాలా బాగా చేశారు, అందరూ బాగుంది. ఆల్ ద బెస్ట్. టీమ్ లీడర్ స్కోర్స్ కావాలా? అయితే జడ్జెస్ రెడీగా ఉన్నారా లేదా చూద్దామా? జడ్జెస్ రెడీ? yes. ఓకే, టీమ్ లీడర్ వచ్చేయండి. అయితే బుల్లెట్ భాస్కర్ అండ్ టీమ్, లక్కీ లక్ష్మణ్ అండ్ టీమ్, రాకింగ్ రాకేష్ అండ్ టీమ్, ఇస్మార్ట్ ఇమాన్యుయల్ అండ్ టీమ్, Order Ram Prasad and team. So judges, extra zabardast ee varam best performing team evariki ellubotundi? ఆటో రామ్ ప్రసాద్ and team. Congratulations to Order Ram Prasad and team. Order Ram Prasad and team, ready to pause? ఆల్రైట్ వ్యూవర్స్, అయితే మన ఈ వారం ఎక్స్ట్రా జబర్దస్త్ ఎపిసోడ్ ని ఫుల్ గా ఎంజాయ్ చేశారు కదా. మళ్ళీ నెక్స్ట్ వీక్ కలుద్దాము, సేమ్ టైం సేమ్ ఛానల్. అంతే, చెక్ బై బై, వి ఆల్ లవ్ యు. ఎక్స్ట్రా గుడ్ నైట్ బడి. జనరల్గా నేను అనుకుంటా కదరా, అంటే మైండ్కి ఏమైనా క్రియేటివ్ థాట్స్ వస్తాయి కదా, అవి ఇట్లా అనుకుంటా అట్లా జరిగిపోతారా? అది అలా జరిగిపోతుంది అంతే కాదురా, అది అయ్యేంత వరకు నువ్వు జనాలు కాబట్టి జరుగుతుంది.